నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్. ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటి? ఈ ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్ ని ఒక బిజినెస్ లో ఎలా ఉపయోగిస్తారు? ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఒక ఫైనాన్స్ కంపెనీ. ఇది ఒక ఫైనాన్స్ కంపెనీ. ఈ యొక్క ఫైనాన్స్ కంపెనీలో ఇద్దరు ఓనర్స్, ఒకరు కైలాస్ క్యాపిటల్, మరొకరు దివ్య క్యాపిటల్. సో బిజినెస్ కి ఓనర్స్ 5% వడ్డీ రేటుతో ఒకరిచ్చారు, దివ్య వచ్చేసి 10% వడ్డీ రేటుతో ఇచ్చారు. ఇండియా ఫైనాన్స్ ఇయర్ 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి 31/3కి ఎండ్ అవుతుంది కాబట్టి, సో ఏ ఓనరు బిజినెస్ లో ఏ మంత్ లో ఎంత అమౌంట్ ఇచ్చాడు, ఎంత అమౌంట్ బిజినెస్ నుంచి తీసుకుంటున్నాడు, అలా ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం మీద ఇద్దరు ఓనర్స్ బిజినెస్ లోకి అమౌంట్ ఇవ్వడం తీసుకోవడం జరగంగా ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాల్సినది ఉంది అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి అనేది కాన్సెప్ట్. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ లో మనకి డేట్స్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. డేట్స్ అనేది మ్యాండేటరీ ఇవ్వకపోతే కరెక్ట్ గా రావు. ఇప్పుడు మనకి ఇక్కడ వీళ్ళల్లో కూడా ఇంట్రెస్ట్ ఇచ్చే వాళ్ళు అమౌంట్స్ ఉంటారు. మీ ఫాదర్స్ కానీ మీ బ్రదర్స్ కానీ ఎవరో ఒకరు ఇంట్రెస్ట్ ఇస్తా ఉంటారు. మీరు గమనించినట్లయితే మీరు ఇంట్రెస్ట్ ఎవరికైనా డబ్బులు ఇస్తే 365 డేస్ కలెక్ట్ చేస్తారా, లేదంటే క్యాలెండర్ మంత్ ఎలా ఉంటే అలా కలెక్ట్ చేస్తారా, లేదు అంటే క్యాలెండర్ మంత్ ప్రతి మంత్ 30 days కే ఇస్తారా, లేదంటే ఇండియా ఫైనాన్స్ ఫాలో అవుతున్నారా, అమెరికా ఫైనాన్స్ ఫాలో అవుతున్నారా? దేన్ని బట్టి మీరు ఇస్తారు ఇంట్రెస్ట్ ఎవరికైనా కానీ? ప్రతి నెల 30 రోజులు ఉంటాయా? ప్రతిరోజు 30 days ఉండవు కదా, ఉంటాయా? మంత్ వైజ్ ఇస్తాం సార్. ఎవరైనా కూడా 365 days కదా కలెక్ట్ చేస్తారు. సండేస్ వచ్చాయని, మండేస్ వచ్చాయని, ఓకే, లేదు అంటే ఇంకా లైక్ ఫెస్టివల్స్ వచ్చాయని ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయకుండా ఉంటారా ఎవరైనా? చెప్పండి. లేదు కదా, ప్రతిరోజు కలెక్ట్ చేస్తారు. సో మనం 365 days కి తీసుకోవాలి, అది బిజినెస్ అయినా అవుట్ సైడ్ అయినా. ఓకే, డన్. సో టాలీ ప్రైమ్ 6.0లో న్యూ కంపెనీ క్రియేట్ చేస్తాం. ఏమిది ఇక్కడ? కైలాస్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. ఇప్పుడు మెయింటైన్ అకౌంట్స్ ఎస్ పెట్టాలి, బిల్ వైజ్ నో పెట్టాలి, ఎనేబుల్ ఇంటరెస్ట్ క్యాల్కులేషన్ ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. రిమైనింగ్ ఆప్షన్స్ మనకు నో నీడ్, నో. ఒక్కొక్క ప్రాబ్లానికి ఒక్కొక్క ఫీచర్ మీరు F11 లో ఎస్ పెట్టాల్సి వస్తుంది. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. సో వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైపీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఓకే, క్రియేట్ లెడ్జెస్. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏముందండి ఇక్కడ? కైలాస్ క్యాపిటల్ అకౌంట్. చూడండి, ఎప్పుడైతే మీరు F11 లో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ వేసి పెడతారో, యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ వేసి పెట్టుకోవాలి. పర్సెంటేజ్ ఎంత? 5%. కింద చూడండి, ఇక్కడ ప్రతి నెల 30 డేసా, క్యాలెండర్ మంత్ ఎలా ఉంటే అలానా, క్యాలెండర్ ఇయర్ ఎలా ఉంటే అలానా అనేవి ఉంటాయి. మనం 365 days ఆల్ బ్యాలెన్సెస్ తీసుకోవాలి. కంట్రోల్ సేవ్. నెక్స్ట్ దివ్య క్యాపిటల్ అకౌంట్ ఎస్. 10%, 365 days ఆల్ బ్యాలెన్సెస్ సేవ్. కంట్రోల్ సేవ్. ఈ రెండింటికే పర్సంటేజ్ ఇవ్వాలి, రిమైనింగ్ వాటికి అవసరం లేదు. రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఎలక్ట్రిసిటీ బిల్, కంట్రోల్ టెలి బిల్, కంట్రోల్ కమిషన్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, కంట్రోల్ escape vouchers. First one, receipt,
డేట్ మార్చాలి. 1/4 ఇయర్ అవసరం లేదు. 1/4 మంత్ డేట్ చాలు. కైలాస్ ఎంత ఎంత పెట్టాడండి బిజినెస్ లో? 8 lakhs పెట్టాడు. నెక్స్ట్ మళ్ళీ రిసిప్ట్ తీసుకోవాలి. 1/5 కైలాస్ మళ్ళీ నెక్స్ట్ మంత్ లో ఎంత పెట్టాడండి అమౌంట్? 3 lakhs. ముందు 9 lakhs, ఇప్పుడు 3 lakhs కలిపితే టోటల్ 11 lakhs. బిజినెస్ లో 11 lakhs క్యాష్ ఉంది. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ మళ్ళీ వచ్చారు, దివ్య గారు వచ్చారు. 1/6 ఆమె ఎంత పెట్టింది బిజినెస్ లో క్యాపిటల్? 4 lakhs. అది కూడా రిసిప్ట్ లోనే తీసుకోవాలి. టోటల్ క్యాష్ ఎంత ఉంది? 15 lakhs. నెక్స్ట్ 1/6 కైలాస్ విత్ డ్రా ఫ్రమ్ కంపెనీ. పేమెంట్ తీసుకోవాలి, డేట్ మార్చుకోవాలి. 1/6 కైలాస్ యాక్చువల్గా బిజినెస్ ఎంత ఉంది? 11 lakhs ఉంది. 2 lakhs మీరు విత్ డ్రా చేసుకుంటారంటే 9 lakhs ఉంటుంది. బిజినెస్ లో క్యాష్ ఎంత ఉంది? 15 lakhs ఉంది. 2 lakhs వెళ్ళిపోతే 13 lakhs వస్తుంది. తర్వాత దివ్య యార్డ్స్ క్యాపిటల్ 1 lakh. 1/7 రిసిప్ట్ 1/7. నెక్స్ట్ పేమెంట్ డేట్ 1/8. దివ్య మళ్ళీ 1/8 ఏం చేస్తుంది? 1 lakh విత్డ్రా చేస్తుంది. నెక్స్ట్ కైలాస్ యాప్స్ క్యాపిటల్ రిసిప్ట్ డేట్ 2/8. కైలాస్ క్యాపిటల్ 2 lakhs. తర్వాత 2/9 దివ్య యాడ్స్ 6 lakhs. తర్వాత 1/10 విత్డ్రా పేమెంట్. తర్వాత దివ్య యాడ్స్ 1/11. $112 విత్డ్రా 2 lakhs. 2 lakhs. 31/3 2024. Divya withdrawal from company 1 lakh rupees. నెక్స్ట్ 1/1 Expenses. Payments FI. Rent to electricity, telephone bills. Total 38,000. 1/2 Incomes. Receipt. Commission received 45,000. ఇలా ఈ విధంగా మనం రియల్ టైంలో ఇద్దరు పర్సన్స్ కలిపి బిజినెస్ లో స్టార్ట్ చేశారంటే ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఎస్కేప్. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని డే బుక్ లో ఉంటాయి. అన్ని మంత్స్ కనిపించవు. అప్పుడు మీరు ఆల్ట్ F2 ఇచ్చేసి స్పేస్ ఎంటర్ అన్ని ట్రాన్సాక్షన్స్ మన కంటికి కనబడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. 45,000 లో 38,000 వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 7,000. ఎస్కేప్. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. టాలీ ప్రైమ్ 6.0 మనం డిస్కస్ చేస్తున్నాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఆటోమేటిక్ గా ఈక్వల్ అయిపోతాయి. అకౌంట్ బుక్స్ లో వెళ్ళి చూస్తే క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, ఓన్లీ రిసిప్ట్ చూడండి. మంత్ వైజ్ రిసిప్ట్ లో ఏ దాంట్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని క్లియర్ గా కనబడుతున్నాయి. పేమెంట్స్. ఓకే, ఇప్పుడు స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ లోకి వెళ్ళాలి. స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్
సో గ్రాండ్ టోటల్ నెట్ ప్రాఫిట్ ఎంత, నెట్ లైక్ ఇంట్రెస్ట్ ఎంత? 5%, sir. సో కైలాస్ ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలి? వాళ్ళ అమౌంట్ యాడ్ చేయంగా తీసుకోగా ఒక ఫైనాన్స్ ఇయర్ మొత్తం మీద ఓకే 44,479 44,479 రూపీస్ పే చేయాలి ఇంట్రెస్ట్. దివ్య క్యాపిటల్ ఎంత పే చేయాలి? 66,109 రూపీస్ పే చేయాలి దివ్యాకి. బిజినెస్ 10%. ఆ విధంగా ఇంట్రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే ఇలా పేబుల్స్ రిసీవబుల్స్. సో ఇదే అండి, దీన్ని ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటాం. దీన్ని మనం ఏం చెప్తాం? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఓనర్సే తన బిజినెస్ కు డబ్బులు ఇచ్చినప్పుడు సమ్ పర్సెంటేజ్ తో బిజినెస్ లో అమౌంట్ యాడ్ చేయంగా తీసుకోగా ఒక ఫైనాన్స్ ఇయర్ మొత్తం మీద ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి ఎలా అనేది ఈ యొక్క కాన్సెప్ట్, ఫైనాన్స్ కంపెనీ కాన్సెప్ట్. ఓకే క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఏమన్ అర్థమైందా? క్లియర్ గైస్? ఎనీవన్? మహాలక్ష్మి, జ్యోత్స్న, రామ్, మురళి, రమ్య, క్లియర్ మా? అర్థమైందా? ఓకే డన్. టెక్నికల్ పాయింట్స్ చెప్పామా? ఏమైనా చెప్పలేదా?